సమాలోచనకు స్వాగతం. పర్సనల్ హైజీన్, వ్యక్తిగత పరిశుభ్రత, ఇది చాలా ఇగ్నోర్ చేయబడుతున్నటువంటి విషయం. ఈ విషయం మాట్లాడడానికి కూడా చాలామంది ఇష్టపడరు. కానీ నేను ఈ టాపిక్ ఎందుకు ఎంచుకున్నానంటే దీనివల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది మీ వ్యక్తిగతమైన ప్రాబ్లం మాత్రమే కాదు, ఇట్ ఈజ్ ఎ సోషల్ ప్రాబ్లం. అందుకోసం చెప్పాల్సి వస్తుంది. బద్ధకస్తులు ఎక్కువైపోతున్న ఈ రోజుల్లో 2 పూట్ల స్నానం చేయడం కూడా చాలామంది యంగ్స్టర్స్ తగ్గించేశారు. ఒక పూట చేయడమే దేశాన్ని ఉద్ధరించినట్టుగా భావిస్తున్నారు. అలాగే బ్రషింగ్, 99.9% అందరూ కూడా పొద్దున పూట బ్రష్ చేసుకుంటారు. కానీ అందులో 50% కూడా రాత్రి బ్రష్ చేసుకోరు. నిజానికి పొద్దున మీరు 6ంటికి నిద్ర లేచి బ్రష్ చేసుకుంటే 6ంటికి 7ంటికి ఎప్పుడైనా కానివ్వండి, మళ్ళా 7-8 సార్లు మీరు తింటారు, తాగుతారు, అన్నీ చేస్తారు ఈ రోజు మొత్తంలో. ఫైనల్గా పడుకునేటప్పుడు మీరు బ్రష్ చేసుకోకపోతే ఆ తిన్నవి తాగినవి వాటి తాలూకు అవశేషాలన్నీ మీ నోట్లో ఉండిపోయి ఆ నెక్స్ట్ డేనే కాదు, అసలు అప్పటికే ఆల్రెడీ మీ నోటి నుండి దుర్వాసన వస్తూ ఉంటుంది. కానీ మీరు అది గ్రహించుకోరు. బాగా అలసిపోయామనుకుంటారు, స్నానం చేయరు, బ్రష్ చేయరు, పడుకుంటారు. ఏమండి, ఇప్పుడు ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి పెళ్ళిగా ఆనంత వరకు ఒక ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకి దగ్గరగా మూవ్ అవుతున్నటువంటి ఇతర వ్యక్తులు కొంతమంది ఈ ప్రాబ్లం మీ నుండి ఫేస్ చేస్తారు. ఎవరి నుండి అయితే నోటి నుండి దుర్వాసన వస్తుందో, ఒంటి నుండి దుర్వాసన వస్తుందో ప్రాబ్లం ఫేస్ చేసి మీకు దూరంగా వెళ్ళిపోతారు. అంతవరకు వాళ్ళు అవాయిడ్ చేసేసుకుంటారు. మరి మీకు పెళ్ళైతే మీ పార్ట్నర్ యొక్క పరిస్థితి ఏంటి? వాళ్ళ దుస్థితికి ఎవరు బాధ్యులు? మీరే. అందుకని మీరేం చేయాలంటే, పెళ్ళి అయినా కాకపోయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, వేసిన బట్టలే వేసుకునే అలవాటు ఉన్నవాళ్ళు ఉంటే వేసుకోమాకండి. సర్వకాల సర్వావస్థల్లో ఒకసారి మీరు ఒక బట్టలు వేసుకొని మీరు ఆఫీసులకు వెళ్ళి ప్రయాణం చేసి వచ్చిన తర్వాత అవి అలా వంకికి తగిలిచ్చి మర్నాడు మళ్ళీ తగిలించుకొని పోమాకండి. ఎందుకంటే ఆ బట్టలతో పాటు మీరు బోల్డ్ అంత దుమ్ము, నెగిటివ్ ఎనర్జీ కూడా తెస్తారు. దాన్ని మళ్ళా నెక్స్ట్ డే తగిలించుకొని వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు దానిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మీ మీద పనిచేస్తూ ఉంటుంది. మీకు విసుగు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మీకు చిరాకు అయిపోతుంది ఆ వేసిన బట్టలు వేసుకోవడం. చాలామంది ఇన్నర్స్ కూడా వేసుకుంటారు, వేసుకోకూడదు. అది మీకు తెలుసు, కానీ మీరు ఎందుకు వేసుకుంటారు అంటే ఒక అలవాటుగా. ఎవరు మిమ్మల్ని పట్టించుకోవట్లా, ఎవరు మీకు చెప్పటంలా. పెద్దవాళ్ళు అయిపోయారు కదా, పేరెంట్స్ కూడా ఇంకా అడుగడుగునా ఎక్కడ చెప్తారు. చిన్నప్పుడు చక్కగా ఏ పూట కాపూట బట్టలు మార్చి స్నానం చేయించి రెడీ చేసేవాళ్ళు మీ పేరెంట్స్. పెద్దయ్యాక మీ హయాం వచ్చింది. వచ్చాక ఏం చేసేస్తున్నారు? వేసుకున్న బట్టలు కొంగికి తగిలిస్తున్నారు, మళ్ళా వేసుకుంటున్నారు. మరి అలాంటప్పుడు పక్క వాళ్ళకి బాధ కదా, మీ నుండి దుర్వాసన వస్తుంది. వాళ్ళు చెప్పలేదు. ఇవి ఎంత సెన్సిటివ్ విషయం అంటే మనం వాళ్ళకి మొహాన్ని చెప్పగలమా అండి? మీ నుండి చెమట వాసన వస్తుందండి అని చెప్పలేము. అలాగే మీరు చాలామంది కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు, మీ నోరు మూతపడే ఉంటుంది. మీరు వర్క్ చేస్తూనే ఉంటారు, గంటలు తింటుంటారు, తాగుతుంటారు. దాంతో ఏమైపోతుందంటే నోట్లో వాసన డెవలప్ అయిపోతుంది. అది మనకు తెలీదు. 3 పూట్ల బ్రష్లు చెయ్యం, కానీ కనీసం నైట్స్ బ్రష్ చేసుకోవాలి, 2 పూట్ల బ్రష్ చేసుకోవాలి. ప్లస్ మనం ఏది తిన్నా తాగినా పుక్కిలించి ఉమ్మడమో మింగేయడమో అలవాటు చేసుకోండి. బాగా పుక్కిలించండి, దానివల్ల కూడా నోట్లో వాసన రాదు. సో ఈ 2 పనులు మీరు చెయ్యాలి. మీకు గుర్తుందో లేదా, మీ తాతగారులని గమనించారా? ఆ జనరేషన్ వాళ్ళు భోజనం చేసిన తర్వాత వేలుతో ఇలా రుద్దుకుంటూ పుక్కిలించి ఉమ్మేసేవాళ్ళు. భోజనం చేసిన తర్వాత అప్పుడంతా 2 పూట్లే భోజనాలు. ఏదైనా చిన్న స్నాక్ తింటే మధ్యాహ్నం తినేవాళ్ళు, కాఫీలు టీలు తాగేవాళ్ళు, కానీ మంచినీళ్ళు ఎక్కువ తాగుతుండేవాళ్ళు. పుక్కిలించి ఉమ్మడం అనేది చాలా సర్వసాధారణంగా చాలాసార్లు చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు మనం ఆ పనులు చేయట్లా. కాబట్టి కాన్షియస్గా మంచినీళ్ళు తాగినప్పుడల్లా పుక్కిలించటం, ఏదైనా తిన్నప్పుడల్లా పుక్కిలించటం, బాగా క్లీన్గా ఉంచుకోవడం నోరు చాలా ముఖ్యమండి. అది మనం పెద్ద అఫీషియల్స్గా చాలామందిని కలుస్తూ ఉండి మన నుండి అలా దుర్వాసన వస్తే అది మనకి చాలా బ్యాడ్ నేమ్. ఇది మీ ప్రొఫెషన్ వరకు. ఇకపోతే స్పౌస్ దగ్గర, మీ పెళ్ళయింది, మీ భార్యో లేదా మీ భర్తో, ఆడవాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది, మగవాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. ఎందుకంటే ఆ బట్టలు ఏదో పాడైపోతాయి అన్నట్టు ఒకసారి వేసినవే మళ్ళా వేసుకుంటూ వీళ్ళు బ్లౌజెస్ అన్నీ వేసుకోవడం, ఆ కట్టిన చీర కట్టుకోవడం, అలాగే మగవాళ్ళు వేసిన షర్టే వేసుకోవడం, వీళ్ళు ఇన్నర్స్తో సహా మళ్ళా రెండోసారి మూడోసారి వేసుకోవడం లాంటివి చేయొద్దు.
దానివల్ల మీకు స్కిన్కి సంబంధించినటువంటి అనేక రుగ్మతలు కూడా వస్తాయి. మీకు తెలియకుండానే మీకు ఇచ్చింగ్ వస్తుంది, మీకు తెలియకుండానే బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా సమ్మర్లో, మిగతా అప్పుడు కంటే సమ్మర్లో మీకు సెగ్గడ్డలు రావడం ఇవన్నీ ఏంటంటే మీ ఒంట్లో ఉన్న వేడి. మీరు అంత వేడి ఉన్నప్పుడు చెమట పీల్చే దుస్తులు వేసుకుని ఆ దుస్తుల్ని ఎప్పటికప్పుడు ఉతుకుతూ ఉంటేనే మీకు ఆరోగ్యం. మన టవల్స్ కూడా పెట్టుకోండి. మన పాతకాలం వాళ్ళు స్నానం చేయగానే దాన్ని జాడిచ్చి పిండి ఆరేసేసుకునేవాళ్ళు. అసలు 2 రోజులు మించి టవల్ కూడా వాడకూడదు, ఉతకటానికి పడాల్సిందే. ఎందుకంటే 2 రోజులు అంటే మనం 4 పూట్ల ఒళ్ళు తుడుచుకుంటాం దాంతో. 3వ రోజు అది ఉతకటానికి వేయాలి. లేకపోతే మన ఒంటి మీద ఉన్న డెడ్ స్కిన్, మన ఒంటి మీద ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా దాంట్లో మన సబ్బుతో రుద్దిన దానికంటే టవల్తో తుడిచినప్పుడే ఆ దుమ్ము ధూళి అంతా ఎక్కువ వదులుతుంది. మరి అదంతా దానిలో ఉంటుంది కదా, మరి దాన్ని క్లీన్ చేయాలి. ఇప్పుడు అసలు విషయానికి వస్తా. చాలా జంటల్లో ఈ ప్రాబ్లం ఉంది. ఏది, భర్త కానీ భార్య కానీ ఎవరో ఒకరికి ఈ ప్రాబ్లం ఉంది. ఏంటి, వాళ్ళు సరిగ్గా నోళ్ళు పుక్కిలించకో, లేదా వాళ్ళకి ఇండైజేషన్ ప్రాబ్లం ఉండో. ఎందుకంటే బోల్డ్ అంత జంక్ తినేస్తున్నారు ఈ జనరేషన్ వాళ్ళు. ఆ జంక్ తినేయడం వల్ల వాళ్ళకి ఇండైజేషన్ ఉంటుంది, త్రేన్పులు వస్తూ ఉంటాయి, జెలోసీలు వేసుకుంటారు. ఇవన్నీ ఓకే, కానీ ఆ ఇండైజేషన్ వల్ల నోట్లో నుండి కూడా వాసన వస్తుంది. దాంతో వాళ్ళకి తెలీదు, అది మనం ఫీల్ అవ్వం, వాళ్ళకి తెలీదు. కాబట్టి ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. అది ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ఈ నైట్స్ ఒక్క పూటే స్నానం చేసి 2వ పూట స్నానం చెయ్యని అలవాటు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా పెళ్ళైనాక స్నానం చేసి బ్రష్ చేసుకొనే మంచం ఎక్కాలి. ఇది దే షుడ్ మేక్ ఏ పాయింట్. అలా చేయకపోతే ప్రాబ్లం ఏంటంటే స్పౌసెస్ ఇబ్బంది పడతారు. ఇది 3వ వ్యక్తితో షేర్ చేయాల్సిన విషయం కాదు, షేర్ చేయలేరు. భర్తకి చెప్తే ఎలా తీసుకుంటాడో, లేదా భార్యకి చెప్తే ఎలా తీసుకుంటుందో గట్టిగా చెప్పలేరు. ఇది ఎంత వర్ణనాతీతమైన బాధ అంటే, వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళ దగ్గర పాచి వాసన రావడం, చెమట వాసన రావడం. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ రకరకాల పనులన్నీ చేసుకుంటారు. మీరు ఆఫీసులకు వెళ్ళి చాలా దుమ్ము ధూళి పడి వస్తారు. ఆడవాళ్ళు కూడా ఆఫీసులకు వెళ్తారు, వంటలు చేస్తారు, ఇన్ని పనులు చేసుకొని వస్తారు. పోనీ సాయంత్రం ఎప్పుడో స్నానం చేసి మళ్ళీ వంట అంతా చేసుకొని ఆ తిరోమాతల వాసన అంతా కూడా మీ బట్టల నిండా ఉంటుంది. ఆ బట్టలతోనే మీరు పడుకుంటే మీ దగ్గర విచిత్రమైన వాసనలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, మీ వంటింటి వాసనలు, బయట బజారు వాసనలు ఒక గోల కాదు. అందుకనే దయచేసి ప్రతి వాళ్ళు కూడా పర్సనల్గా హైజీన్గా ఉండండి. దీనివల్ల కూడా విడిపోతున్న జంటలు ఉన్నాయి తెలుసా అండి. కావాలంటే నేను ఆ మాట అబద్ధమైతే సర్వేస్ చూడండి, కోర్టులకు వెళ్తే తెలుస్తాయి. అది మనం ఏదో ఇదివరకు చెప్పుకునే వాళ్ళం, గురక పెడుతుందని చెప్పి భార్యను వదిలేశాడనో, లేదా భర్త గురక పెడుతున్నాడని భార్య వదిలేసిందో. చూడు, యూరోపియన్ కంట్రీస్లో కాదు, మన ఇండియాలో కూడా ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా పర్సనల్ హైజీన్ లేని పార్ట్నర్స్ని వదిలేస్తే కేసులు. కాబట్టి మీ కాపురం సజావుగా సాగాలంటే, మీ చుట్టుపక్కల వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలంటే, మీరు కూడా హ్యాపీగా ఉండాలంటే దయచేసి పర్సనల్ హైజీన్ పాటించండి. ఎల్కేజీలో కూడా మనకు నేర్పిస్తారు, హా 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 అనండి అని. ఎందుకు, మన దగ్గర నుండి ఏమైనా వాసన వస్తుందా అని చెక్ చేసుకోవడానికి. ఇంత చిన్నపిల్లలకే చెప్తున్నారు కదా, మనం పెద్ద అయిపోయాము, మనకెవరు చెప్పరు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దీన్ని పాటించి సమాజానికి, మనకి ఈ సోషల్ రిలేషన్స్లో ఇది చాలా ముఖ్యమని గ్రహించి పర్సనల్ హైజీన్ పాటిస్తారని కోరుకుంటున్నాను. బై ఫర్ నౌ.